హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం ఎయిత్ క్లాస్ ఫిజికల్ సైన్స్లో థర్డ్ లెసన్, ఇంపార్టెంట్ లెసన్ అండి. మినిమం 2 మార్క్స్ అయితే, 2 బిట్స్ అయితే దీంట్లో నుండి మనకు డిఎస్సిలో వస్తాయి ఖచ్చితంగా. సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ గురించి నేర్చుకుందాం. ఇది మనకు రియల్ లైఫ్లో కూడా చాలా ఉపయోగకరమైనటువంటి లెసన్ అండి. దీంట్లో నుండి మనం చాలా అద్భుతమైనటువంటి విషయాలు అయితే మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసినట్లయితే మనకు అందరికీ తెలిసిందే న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అంటే ఏంటి. న్యాచురల్ ఫైబర్స్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లైక్ కాటన్, సిల్క్, వూల్. అలాగా ఆర్టిఫిషియల్ అంటే సింథటిక్ ఫైబర్స్ అంటే ఏంటి, పాలిస్టర్, నైలాన్, అక్రిలిక్ ఇలాంటివి. సో వీటి గురించి ఇంకా మరిన్ని మనము వివరాలు అయితే తీసుకుందాం. డైరెక్ట్ పాయింట్లో వెళ్ళిపోదాం. మన అందరికీ తెలిసిన విషయమే, మనము టెట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు, మనకు సైన్స్, అలాగే సోషల్, అలాగే మనకు సిడిపి రిటైర్డ్ లెక్చరర్ కేశవరావు సార్ గారి క్లాసెస్ అన్నీ కూడా మన దాంట్లో సిలబస్ ఆధారితంగా పెట్టడం జరిగింది. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు అలాగే ప్లేలిస్టులు అన్నీ చూడండి. మీకు అద్భుతంగా ప్లేలిస్టులు అయితే అమర్చడం జరిగింది. థర్డ్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ వరకు మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ నోట్స్ కూడా ఇచ్చామండి. అంటే మేము నోట్సే చెప్పాము కాబట్టి ఆ నోట్స్ మీరు ఫాలో అయినా కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఓకే, న్యాచురల్ ఫైబర్స్ అంటే కాటన్, సిల్క్, వూల్. సింథటిక్ ఫైబర్స్ అంటే ఏంటిది, పాలిస్టర్, నైలాన్, అక్రిలిక్. ఇక్కడ న్యాచురల్ ఫైబర్స్ అంటే ప్లాంట్స్ నుండి అలాగే యానిమల్స్ నుండి వచ్చినటువంటివి, అంటే న్యాచురల్, ప్రకృతి నుండి వచ్చినటువంటి సహజ ఏంటిది దారాలు. నెక్స్ట్ ఇక్కడ సింథటిక్ ఫైబర్స్ అంటే పాలిస్టర్, నైలాన్, అక్రిలిక్. అంటే ఇవి ఎక్కడ ప్లాంట్స్ నుండి యానిమల్స్ నుండి వచ్చినటువంటివి కావు. సింథటిక్ ఫైబర్స్ ఆర్ నాట్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్ సోర్స్, మేడ్ బై ద రా మెటీరియల్స్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ పెట్రోలియం. ముడి పదార్థాలు ఏమంటారు, మనము పెట్రోలియం ద్వారా ఇవి చేయడం జరిగింది. నెక్స్ట్ సింథటిక్ ఫైబర్స్ బట్ ఆల్సో యూజ్ ఇన్ ప్రిపేరింగ్ మెనీ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్. అంటే మనము ఫైబర్స్ అంటే ఈ దారాలకు సంబంధించిన వాటి మాత్రమే మనము తయారు చేస్తామని అనుకుంటాం, బట్ కాదండి. ఇంకా హౌస్ ఆర్టికల్స్ అంటే మనకు ఏవైతే మన ఇంటి సామాగ్రిని కూడా తయారు చేసేటువంటి భాగంలో ఇవి కూడా కీలక పాత్రను అయితే పోషిస్తున్నాయి. నెక్స్ట్ బెడ్ నెక్లెస్, పూసల దండ. ఇక్కడ సింగిల్ పేపర్ క్లిప్ చూస్తున్నాము, అలాగే పేపర్ క్లిప్ చైన్ చూస్తున్నాము. చూద్దాం మనము వాటికి సంబంధించింది. చూడండి ఇక్కడ ఇదేమో మనకు బెడ్ నెక్లెస్, ఇదేమో సింగిల్ పేపర్ క్లిప్, ఇదేమో పేపర్ క్లిప్స్ చైన్. ఓకే, మనం ఇంపార్టెంట్గా అయితే టెక్స్ట్ బుక్లో చూస్తాం, నార్మల్గా మనం పాయింట్స్ వైజ్గా అయితే దీంట్లో చూస్తున్నాం. ఓకే, సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఆఫ్ చైన్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ దెమ్సెల్వ్స్ ఫార్మ్డ్ బై జాయినింగ్ స్మాల్ యూనిట్స్ టుగెదర్. సింథటిక్ ఫైబర్ అంటే ఏంటిది, నథింగ్ బట్ మేడ్ ఆఫ్ చైన్ లైక్ స్ట్రక్చర్. అంటే అవి ఏం చేస్తాయి, రా మెటీరియల్స్. ఇప్పుడు ముడి పదార్థాలు అన్నాం కదా మనం, ఒకటి 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 ఇంకా ఒకదానికొకటి తయారు చేస్తూ టుగెదర్గా చిన్న చిన్న యూనిట్స్గా ఒక యూనిట్గా ఫామ్ అయ్యేదే సింథటిక్ ఫైబర్. ఓకే, నెక్స్ట్ ఈచ్ స్మాల్ యూనిట్ ఇన్ ద చైన్ ఈస్ నోన్ యాజ్ మోనోమర్స్ యూనిట్. ప్రతి ఒక్క యూనిట్ ఉంది కదా, దాన్ని మనము మోనోమర్ యూనిట్. ఇప్పుడు మోనో అంటే ఏంటిది, 1 కదా, అట్లా అనుకోండి. మెనీ స్మాల్ అండ్ ఐడెంటికల్ యూనిట్స్ మోనోమర్స్ కాంబైన్ టు ఫార్మ్ ఏ లార్జ్ యూనిట్ పాలిమర్. ఇలాంటివి మోనోమర్లు కొన్ని లార్జ్ సంఖ్యలో, అంటే ఎక్కువ సంఖ్యలో ఫామ్ అయ్యి ఒకదానిగా మనకు ఏంటిది రీప్రజెంట్ ఇస్తాయి కదా, దాన్నే మనము పాలిమర్ అంటాము. సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడప్ ఆఫ్ పాలిమర్స్. ఓకే, నెక్స్ట్ సింథటిక్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ పెట్రోలియం బేస్డ్ కెమికల్స్ ఆర్ పెట్రోకెమికల్స్ అని కూడా అంటాము. ఇది మనకు టెట్లో ప్రీవియస్గా అడిగినటువంటి ప్రశ్న. ఓకే, నెక్స్ట్ సింథటిక్ ఫైబర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అని కూడా అంటాము, మ్యాన్మేడ్ ఫైబర్స్ అని కూడా అంటాం, మానవ నిర్మాత దారాలు అని కూడా మనం పిలుస్తుంటాము. ఓకే, ఇక్కడ మనము డూ యూ నోలో చూసుకున్నట్లయితే వాట్ డస్ పాలిమర్ మీన్, అసలు పాలిమర్ అంటే ఏంటిది. పాలి అంటే ఏంటిది, పాలి అంటే మెనీ. అదే మర్ అంటే ఏంటిది, పార్ట్ లేదా యూనిట్, అంటే ఒక భాగము, ఎన్ని ఎక్కువ భాగాలు అని కూడా మనము దీని యొక్క పాలిమర్ని పూర్తిగా మనం డిస్కస్ చేయొచ్చు. ద వర్డ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్, సో వీ కెన్ సే పాలిమర్ ఈజ్ ఏ స్ట్రక్చర్ మేడప్ ఆఫ్ మెనీ స్మాల్ రిపీటింగ్ యూనిట్స్. ఏంటిదట, పాలి అంటే మెనీ ఎక్కువ,
మర్ అంటే ఏంటిది? పార్ట్. ఎక్కువ భాగాలు కలిగి ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్‌నే మనం ఏమంటాం? పాలిమర్. ఓకే. నెక్స్ట్ అక్కడున్నది, ఇక్కడున్నది మనకు అర్థం కావడానికి అట్లా. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ఫైబర్స్ బై బర్నింగ్ టెస్ట్. ఓకే. దీన్ని మనము ఇక్కడ డైరెక్ట్ ఇక్కడనే నేర్చుకుందాము. ఓకే. యూ కెన్ డూ ఏ ఫైబర్ బర్నింగ్ టెస్ట్. Unravel several warp and weft yarns. Using tweezers, hold the yarn to the edge of a flame. Observe the changes. ఏం చేయాలి మనము? మన ఫైబర్స్ని అయితే బర్నింగ్ టెస్ట్లో చూద్దాం ఎట్లా ఉంటుందో. ఒకవేళ మనం బర్న్ చేసినప్పుడు ఏదైనా మనకు ఏంటిది, ఇప్పుడు ఏదైనా ఒక ఫైబర్ అయితే మనం బర్న్ చేసినాం ఎగ్జాంపుల్, అది ఇఫ్ ఇట్ స్మెల్స్ లైక్ బర్నింగ్ హెయిర్, మనము మన హెయిర్స్ అనేవి ఉంటాయి కదా, అవి కాలుతా అంటే వాసన వస్తుంది కదా, ఆ వాసన వచ్చింది అనుకో, ద యాన్ ఈస్ వుల్ ఆర్ సిల్క్. అది ఏమంటారు, ఆ క్లాత్ ఏదైతే ఉందో అది వుల్లు లేకపోతే సిల్క్ అనేటువంటిది మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. లేదు, నెక్స్ట్ ఇంకోటి, ఇఫ్ ఇట్ స్మెల్స్ లైక్ బర్నింగ్ పేపర్, కాలుతున్నటువంటి పేపర్ లాగా స్మెల్ వస్తే అది మనము కాటన్ లేకపోతే రేయాన్గా మనము దాన్ని గుర్తించవచ్చు. లేకపోతే నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చారు, ఇఫ్ ద యాన్ మెల్ట్స్ ఇన్ ద ఫ్లేమ్, అంటే అది మొత్తం కరిగిపోవడం, ఓకే, లేకపోతే మండిపోవడం చేస్తే ఇట్ ఈస్ ఏ సింథటిక్ ఫైబర్ సచ్ యాస్ నైలాన్ అండ్ యాక్రిలిక్. సో ఇవన్నీ మనము డిఫరెన్సియేషన్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. డిఎస్సిలో అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. టెట్లో అంతగా అడగకపోయినా కానీ డిఎస్సిలో మాత్రం ఖచ్చితంగా దీని మీద టచ్ చేస్తాడు. ఓకే, యూ హ్యాడ్ లర్న్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ హౌ న్యాచురల్ ఫైబర్స్ ఆర్ ఆప్టైన్డ్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ దెమ్. మనం ఈ సిల్క్ వూల్ అనేటువంటి లెసన్లో దాదాపు న్యాచురల్ ఫైబర్స్కి అలాగే మనము ఏంటిది ఆర్టిఫిషియల్ ఫైబర్స్కి డిఫరెన్సియేషన్ నేర్చుకున్నాం, సిమిలారిటీస్ నేర్చుకున్నాం. ఇప్పుడు డెప్త్గా వెళ్తున్నాము. డూ యూ నో హౌ వేరియస్ సింథటిక్స్ ఆర్ ఆప్టైన్డ్? లెట్ అస్ లర్న్ అబౌట్ ఇట్. మనము దాంట్లో న్యాచురల్ ఫైబర్స్ గురించి చాలా అద్భుతంగా నేర్చుకున్నాం. అంటే ఈ మనకు పట్టు పురుగులు ఇవన్నీ కూడా, అంటే సిల్క్ వామ్కి సంబంధించింది ఎక్కడికి పోతుంది, కరీంనగర్ ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇంకొకటి ఈ మళ్ళీ కాలబెడతారు ఇప్పుడు, ఇదంతా కూడా ఒక బ్రీఫ్గా నేర్చుకున్నాం సిల్క్ వుల్లో. ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే మనము సింథటిక్ ఫైబర్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, దీని గురించి అయితే ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. ఫస్ట్ వన్ నైలాన్. ఓకే, నైలాన్ గురించి అయితే ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. నైలాన్ ఈజ్ ఏ సింథటిక్ ఫైబర్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కోల్, వాటర్, ఎయిర్. నైలాన్ అనేది దానికి ఎక్కడ నుండి ప్రిపేర్ అవుతుంది అనేది డిఎస్సి 2024లో అడగడం జరిగింది. కోల్ బొగ్గు, వాటర్ నీరు, అండ్ ఎయిర్ గాలి, ఇవి మూడిటి ద్వారా ఇదైతే ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఫుల్లీ ప్రాసెస్డ్ సింథటిక్ ఫైబర్. ఇది మొట్టమొదటిగా కంప్లీట్గా ఫుల్గా ప్రాసెస్ అయినటువంటి సింథటిక్ ఫైబర్. ఇట్ బికేమ్ పాపులర్ డ్యూరింగ్ వరల్డ్ వార్ 2. ఇది మనకు ప్రపంచ యుద్ధం 2లో ఇది ఎక్కువగా ప్రాచుర్యం, అంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ పాపులర్గా అవ్వడం జరిగింది. నౌ నైలాన్ ఈజ్ రీప్లేస్డ్ సిల్క్ ఇన్ స్టాకింగ్స్. సిల్క్ ఇప్పుడు ఎక్కువ, అంటే ఐ మీన్ ఎక్కువ ఖర్చు కదా, ఎక్స్పెన్సివ్ కదా. సో సిల్క్ని ఇప్పుడు నైలాన్గా మనము, అంటే ఏమంటారు, సిల్క్ ప్లేస్లో ఇప్పుడు నైలాన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ హౌ ఈస్ నైలాన్ మేడ్? ఇక్కడ మనం నేర్చుకుందాం. నైలాన్ ఈజ్ ఏ పాలిమర్ మేడ్ అప్ ఆఫ్ కెమికల్ యూనిట్స్ కాల్ పాలియమైడ్స్. పాలిమైడ్స్ ఆర్ మేడ్ విత్ మోనోమర్స్. ఇప్పుడే నేర్చుకున్నాం కదా, వాటికి సంబంధించింది ఇది కూడా. ఎగ్జామిథైల్, డయామిన్ అండ్ ఎడిపిక్ acid. Solid chips of these polymers are melted and forced through a heated spinneret which has very tiny holes. The shape and size of the holes change the characteristics of the resulting fiber. The fiber solidifies as it cools and then can be spun or woven. ఇక్కడ దీనికి సంబంధించింది నేను ఇక్కడ చెప్తాను వినండి. ఇక్కడ పాలిమర్లు అనేటువంటి కెమికల్ యూనిట్స్ తోటి ఒక పాలిమర్ తయారు చేయడం జరిగింది. అదే మనకు నైలాన్గా నేమ్డ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ పాలిమర్స్ ఏంటి అంటే, ఆ పాలిమర్స్ దేంతో తయారు చేసింది అంటే మోనోమర్స్, ఎగ్జామిథైల్, డయామిన్ అండ్ ఎడిపిక్ యాసిడ్, ఆ సబ్స్టాన్సెస్ తోటి తయారు చేయడం జరిగింది. సాలిడ్ చిప్స్గా అయితే ఉంటుంది. దాన్ని మనము జల్లెడ ఉంటుంది కదా, ఆ జల్లెడ చిన్న హోల్స్ ఉంటాయి కదా, దాంట్లో నుండి తీస్తా అంటే దాని యొక్క స్ట్రక్చర్ అనేది వస్తుంది. కూల్ అయిపోయాక దాన్ని మనము వీవింగ్ లేకపోతే ఏమంటారు దాన్ని స్పిన్నింగ్ చేసుకోవచ్చు, అంటే వడగడం లేకపోతే నేయడం చేసుకోవచ్చు. అంటే ఆ సైజు షేప్ ఎంత రావాలో అలా హోల్స్ నుండి అయితే రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనము ఇక్కడ నేర్చుకుందాం. ఇంకొకటి ఉంది. హ్యావ్ యూ ఎవర్ హియర్డ్ ఏ క్రాక్లింగ్ సౌండ్ వెన్ యూ టేక్ ఆఫ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ క్లాత్స్, ఆర్ డిడ్ యూ సీ స్పార్క్స్ ఇన్ దెమ్ వెన్ ఇట్ ఈస్ డార్క్? దిస్ ఈస్ డ్యూ టు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. లర్న్ ఫ్రమ్ యువర్ టీచర్
అబౌట్ ఇట్. ఓకే, మనం ఇప్పుడే నేర్చుకుందాం దాని గురించి. స్టాటిక్ ఇప్పుడు మనకు ఏమంటారు, మన యొక్క షర్ట్స్ లేకపోతే టీ షర్ట్స్ లేకపోతే మన క్లాత్స్ అనేవి కొంచెం అటు ఇటు మనము నైట్లో లేకపోతే డార్క్లో లేకపోతే ఇట్లా మనకు చినిగినటువంటి ఏమంటారు ఆ సౌండ్ వచ్చినటువంటి మీరు ఎప్పుడైనా విన్నారా? లేకపోతే నైట్లో డార్క్లో ఎప్పుడైనా మెరుపు లాంటివి ఏమైనా చూసారా అని అయితే చెప్పడం జరిగింది. అదంతా ఎందుకు వస్తుందంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ద్వారా వస్తుందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రజెంట్ ఇన్ నైలాన్ ఆర్ సింథటిక్ ఫైబర్స్ అని అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, నైలాన్ ఈజ్ ఫైబర్ స్ట్రాంగ్, ఎలాస్టిక్ అండ్ లైట్ ఇన్ వెయిట్. ఓకే, స్ట్రాంగ్ ఉంటుంది, ఎలాస్టిక్ ఉంటుంది, అలాగే లైట్ ఇన్ వెయిట్. సో దీస్ 3 క్యారెక్టర్స్ ఆర్ ఫ్రమ్ నైలాన్ ఫైబర్. ఓకే, క్లాత్స్ మేడ్ ఆఫ్ నైలాన్ ఈజ్ లస్ట్రస్ అండ్ ఈజీ టు వాష్. మెరిసేటువంటి స్వభావం ఉంటుంది, మనము వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, నైలాన్ డజంట్ అబ్జర్వ్ వాటర్. అది ఎలాంటి వాటర్ని ఎక్కువగా పీల్చుకోదు. దిస్ ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ మెనీ ఆఫ్ ఇట్స్ యూజెస్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఈజీలీ క్రియేటెడ్ ఇన్ నైలాన్ ఫైబర్స్. ఏంటిదట స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఎక్కువ తొందరగా మండేటువంటి స్వభావం ఉన్నటువంటిది నైలాన్ ఫైబర్. ఇట్ ఈస్ ఆల్సో క్యాచ్ ఫైర్. సో వీ షుడ్ నాట్ వియర్ వైల్ కుకింగ్, వెల్డింగ్, వర్కింగ్ ఇన్ ఇయర్ ఫైర్ ఆర్ హెవీ మెషినరీస్. అంటే అది తొందరగా అంటుకునేటువంటి స్వభావం ఉంది కాబట్టి మనము మంట అగ్గి సంబంధించినటువంటి ప్రదేశాలకు అలాంటి వర్క్స్కి ఇలాంటి క్లాత్స్ అనేవి మనము వేసుకోకుంటే బెటర్ అని అయితే చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నైలాన్ ఫైబర్స్ చూద్దాం. ఇక్కడ టూత్ బ్రిస్టిల్స్ అంటే మనం హ్యాండిల్ ఉంటుంది కదా, దాని బ్రిస్టిల్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకు సంబంధించి నైలానియే. రోప్స్, హిల్ రోప్స్ ఉంటాయి కదా అవి, తర్వాత ఫిష్ నెట్స్, టెంట్స్, శారీస్, స్టాకింగ్స్, సాక్స్, కార్ సీట్ బెల్ట్, స్లీపింగ్ బ్యాగ్స్, కర్టెన్స్, దిస్ ఆల్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ నైలాన్ ఫైబర్. ఓకే, నెక్స్ట్, నైలాన్ రీప్లేస్డ్ వుల్ యాజ్ ద ఫైబర్ ఇన్ మేకింగ్ కార్పెట్స్. కార్పెట్స్ మేకింగ్ ఉంటాయి కదా, వాటిల్లో వుల్ కంటే ఇప్పుడు చౌకగా లభించేటువంటి నైలాన్ అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తయారు చేస్తున్నారు. నెక్స్ట్, పారాషూట్స్, రోప్స్ టు క్లైమ్ మౌంటైన్స్. మనము మౌంటైన్స్ అలాగే హిల్స్ అలాగే గుట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసేటువంటి దారాలలో కూడా నైలాన్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ స్విమ్ కోట్స్, షియర్ హైజరీ, సేల్స్, అంబ్రిల్లా, క్లాత్, డ్రెస్ మెటీరియల్స్, కార్ట్ టైర్స్. ఓకే, నెక్స్ట్, స్ట్రాంగెస్ట్ ఫైబర్ అండి ఇది. దీన్ని మనము ఎందుకు స్ట్రాంగెస్ట్ ఫైబర్ అంటామంటే క్లైంబింగ్ రోప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అయితేనే మనం దాన్ని సపోర్ట్ తీసుకుంటూ వెళ్ళాలి. అదొకటి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ పారాషూట్ ఏదైతే ఫైబర్ ఏదైతే థ్రెడ్ ఉంటుందో దాని మీదనే మన ప్రాణాలు అనేవి ఆధారపడి ఉంటాయి. సో అంత ఆగేటువంటి ఫైబర్ కాబట్టి దిస్ ఈజ్ స్ట్రాంగెస్ట్ ఫైబర్. ఓకే, నెక్స్ట్ మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ అయితే ఇగో చూడండి. నెక్స్ట్ ఇక్కడ పారాషూట్, మనకేంటి రోప్ చూస్తున్నాము, ఇక్కడ కొన్ని క్లాత్స్ అయితే చూస్తున్నాము, బ్రష్, అలాగే కొంచెం యూనిఫామ్ మనకు డ్రెస్సెస్, రోప్. సో ఇట్లా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్, యాక్టివిటీ అనేది హౌ స్ట్రాంగ్ ఈస్ నైలాన్ అనేది ఉంటుంది. దీంట్లో ఏం లేదండి, కాటన్, వుల్, నైలాన్, సిల్క్. అంటే ఒక నైలాన్ని ఇంకా 3 న్యాచురల్ ఫైబర్స్ని కంపేర్ చేస్తూ చేయండి. ఆ బ్రేక్ ఎప్పుడైతే ఇది ఎప్పుడు వరకు అయితే తెగుతుందో ఎక్కువ ఈ 4గిట్లో ఎవరు ఆపుతారు అనేది టెస్టింగ్. నైలానే ఆపుతుంది, అంతే కదండి. ఇప్పుడు అవి మిగతా 3 అన్నీ కూడా న్యాచురల్, ఇది ఆర్టిఫిషియల్. సో దీనికి సంబంధించింది. నెక్స్ట్ మనము రేయాన్ గురించి నేర్చుకుందాం. రేయాన్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ సిల్క్. ఇది సిల్క్కి సంబంధించినటువంటి ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిల్క్ వాజ్ అచీవ్డ్ ఇన్ USA ఇన్ 1911, 19th century. ఓకే, ఎప్పుడు ఫస్ట్ మనకు కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది మనకు 1911 USAలో, అమెరికాలో చేయడం జరిగింది. బట్ ద ఫైబర్ ఈస్ నేమ్డ్ యాజ్ రేయాన్. ఆ ఫైబర్ని రేయాన్గా పేరు పెట్టింది 1924లో. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ద ఫస్ట్ రేయాన్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా. ఓకే, సారీ ఫర్ దిస్ మిస్టేక్, ఇండియా కేరళలో ఉంది. ఇది మనకు 1946లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, హౌ రేయాన్ ఈస్ ప్రిపేర్డ్. ఇక్కడ మనము కొన్ని చూద్దాం. ఇక్కడ ద సెల్యులోస్ దట్ వాస్ కలెక్టెడ్ ఫ్రమ్ వుడ్ ఆర్ బ్యాంబో పల్ప్ ఈస్ ట్రీటెడ్ విత్ సెవెరల్ కెమికల్స్. ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ ఈస్ యాడెడ్ అండ్ దెన్ కార్బన్ ఇదంతా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో, మీరు ఏం టెన్షన్ పడకండి, జస్ట్ లిజన్.
వాట్ గోయింగ్ ఆన్ అనేది మీరు లిసన్ చేసుకుంటే చాలు, అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ యాడెడ్ అండ్ దెన్ కార్బన్ సల్ఫైడ్ టు ద సెల్యులోస్. ద సెల్యులోస్ డిజాల్వ్స్ ఇన్ కెమికల్స్ యాడెడ్ టు ఇట్ అండ్ గివ్స్ ఏ సిరప్ కాల్డ్ ఏంటిది విస్కోస్. ఇక్కడ ఏంటిదట, ఫస్ట్ అయితే సెల్యులోస్ కలెక్ట్ చేస్తారు ఇండ్ల నుండి, వుడ్ లేకపోతే బ్యాంబో పల్ప్ నుండి, ఆ గుజ్జు నుండి చేస్తారు. దాన్ని ఇంకా కెమికల్స్ తోటి కలిపి, దాంట్లో కెమికల్స్లలో ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ కలుపుతారు, నెక్స్ట్ కార్బన్ డిసల్ఫైడ్ అనేది కలుపుతారు. దీన్ని ఈ సెల్యులోస్ అంటే ఈ ఏదైతే వుడ్ నుండి బ్యాంబో పల్ప్ నుండి వచ్చిన దాన్ని ఈ టూ అయితే కలుపుతారు. దాన్ని తర్వాత ఏం చేస్తారు, కొన్ని కెమికల్స్ ద్వారా డిజాల్వ్ చేసేసి ఒక సిరప్ అనేది తయారు చేస్తారు. ఆ సిరప్ని మనం ఏమంటాం, విస్కోస్ అని అయితే అంటాము. ఓకే, విస్కోస్ ఈజ్ ఫోర్స్డ్ త్రో ఏ స్పిన్నరేట్. అంటే స్పిన్నరేట్ అనేది నథింగ్ బట్ మనకు జల్లెడ ఉంటుంది కదా, అలాంటిది. మెటల్స్ ప్లేట్ విత్ వెరీ వెరీ టైనీ హోల్స్ into a solution of dilute sulfuric acid. This gives us silk-like threads. The threads are cleaned with soap and dried. This new fiber is called rayon. ఈ జల్లెడ నుండి వచ్చినటువంటి చిన్న చిన్న దారాల లాగా ఉంటుంది కదా, దాన్ని సోప్ తోటి అయితే మంచిగా నీట్గా కడిగేసి ఆరబెట్టేస్తారు. దాని తర్వాత దాన్ని మనము రేయాన్ ఫైబర్గా అయితే మనము యూజ్ చేస్తాము. వాట్ డూ యూ సే నౌ, ఈజ్ రేయాన్ న్యాచురల్ ఫైబర్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫైబర్? అది న్యాచురల్ ఫైబరా, ఆర్టిఫిషియల్ ఫైబరా? ఎస్, ఇట్ ఈస్ కంపల్సరీ ఇన్ ఆర్టిఫిషియల్ ఫైబర్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ రేయాన్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద షార్ట్ కాటన్ ఫైబర్స్ లెఫ్ట్ ఆన్ కాటన్ సీడ్స్ ఆఫ్టర్ జిన్నింగ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనము కొన్ని చూద్దాం. ఇక్కడ రేయాన్ అనేది మ్యాక్సిమం మనకు వుడ్ అంటే కాగితపు గుజ్జు. సో ఇట్లా ఇదైతే మనం ఇప్పుడు చూసినాం. ఇది మీరు ఇంపార్టెంట్గా నేర్చుకుంటే ఇనాఫ్ అండి. ఓకే ఓకే, ఇదైతే మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చూసిన విధంగానే మనం కూడా మళ్ళీ 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 చదవాలి. రిపిటేషన్ అనేది ఎక్కువగా ఉంటే మనకు గుర్తు కూడా అట్లా ఉంటుంది. సో షార్ట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి, లేకపోతే ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్పుడప్పుడు చూసేటువంటి ప్రయత్నమైనా చేయండి. ఓకే, నెక్స్ట్ నోట్ చూద్దాం. మనం ఆల్రెడీ నోట్ కూడా నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ కాటన్ రేట్స్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ రేయాన్ ఈస్ చీపర్ దెన్ సిల్క్ అండ్ కెన్ బి వూవెన్ లైక్ సిల్క్ ఫైబర్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ సిల్క్ అనేటువంటి మనము మాట అయితే చెప్పాము, అలాగే సిల్క్ కంటే చీపర్ ఇది. సో సిల్క్కి మనము డామినేట్ చేసేటువంటి పద్ధతిలో నడుస్తుంది అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఇట్ కెన్ బి డైన్ ఇన్ వైడ్ వెరైటీ ఆఫ్ కలర్స్. ఇది మనకు వెరైటీ ఆఫ్ కలర్స్లో కూడా మనము దీన్ని ఏం చేయొచ్చు, మనము మార్చుకోవచ్చు. ఓకే, రేయాన్ ఈస్ మిక్స్డ్ విత్ కాటన్ టు మేక్ బెడ్షీట్స్. ఓకే, నెక్స్ట్ రేయాన్ ఈస్ మిక్స్డ్ విత్ విల్ టు మేక్ కార్పెట్స్. ఇక్కడ రేయాన్ అనేది కాటన్ తోటి మిక్సప్ అయ్యి అయితే అది బెడ్షీట్గా తయారు చేస్తారు. అదే వుల్ తోటి అయితే అది కార్పెట్స్. అలాగే ఫ్యాషన్ అండ్ హోమ్ ఫర్నిచర్స్లో కూడా రేయాన్ యొక్క పాత్ర ఎంతగానో ఉంది. ఓకే, శానిటరీ ప్రోడక్ట్స్లో, బ్యాండేజెస్లో, లిన్స్ ఫర్ డ్రెస్సింగ్స్, వూండ్స్, డైపర్స్, చిన్నపిల్లలటువంటి డైపర్స్లలో కూడా. సో ఇంత మనము డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నాం. వాటి గురించి మనమైతే ఇప్పుడు మంచిగా నేర్చుకుంటున్నాము. సో మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. ఇంత మంచి క్లాసెస్ అయితే సీరియస్గా నడుస్తున్నాయి. అలాగే టెట్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. టీచర్లకు కూడా మనకు టెట్ అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పును ఎన్సీఆర్టీ కూడా దాన్ని సమర్థిస్తూ నిన్న ఏం చేసింది, మనకు టెట్ అనేది కంపల్సరీ, ఎలాంటి మినహాయింపులు లేదు అని కూడా చెప్పడం జరిగింది. సో టీచర్స్ కూడా ఇది హెల్ప్ అయ్యేటువంటి యూజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతగానో అలసిపోతారు రోజు మొత్తం క్లాసెస్ చెప్పి. సో మళ్ళీ చదవడానికి టైం ఉండకపోవచ్చు. సో ఈ ఒక్కసారి వింటే మీకున్నటువంటి నాలెడ్జ్ని దీన్ని కనెక్ట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందని నా యొక్క ఆలోచన. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇట్ అబ్జర్వ్స్ వాటర్ ఈజీలీ. అబ్జర్వ్స్ వాటర్ మేక్స్ రేయాన్ వీక్ అండ్ కాజెస్ ద ఫైబర్ టు బ్రేక్ ఈజీలీ. ఏంటిదట, ఇది వాటర్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అలాగనే మనకు ఏం చేస్తుంది, వీక్ చేస్తుంది, దాన్ని బ్రేక్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ ఫైబర్ టు ప్రిపేర్ ఆల్ ద ఫ్యాబ్రిక్స్. ఇది అంత పర్ఫెక్ట్ ఏం కాదు అన్నిట్లో చేయడానికి, కొన్ని మాత్రమే చేసుకోవచ్చు దీన్ని. ఓకే, నెక్స్ట్ నైలాన్ ఈస్ మిక్స్డ్ విత్ పాలిస్టర్. ఎనీ సింథటిక్ ఫైబర్ కెన్ బి ఆబ్టైన్డ్ విత్ 2 or more అదర్ ఫైబర్స్. దిస్ ఈస్ కాల్డ్ బ్లెండింగ్, మిశ్రణం అని అంటాము. ఎనీ సింథటిక్ ఫైబర్, 2 లేదా ఇప్పుడు నైలాన్ ఉంది, రేయాను, పాలిస్టరు, లేకపోతే ఏమంటారు అక్రిలిక్, ఇట్లా ఎనీ 2 or more అదర్ ఫైబర్స్ తోటి, లేకపోతే కాటన్, వుల్, సిల్క్ ఏదైనా కూడా ఇట్లా మనకు కంబైన్డ్గా చేయడాన్ని మనము బ్లెండింగ్ అంటాము. అలాగే కాటన్ క్లాస్ అనేవి ముడతలు పడతాయి, అలాగే పాలిస్టర్ క్లాస్ అనేవి ముడతలు పడవు. వింకిల్
ఫ్రీ ఇది. సో, ఈ రెండిటిని ఏం చేస్తారు, 2 క్యారెక్టర్‌ని ఏమంటారు యాడ్ చేసి కొత్తదాన్ని అంటే అటు కాటన్ కంఫర్టబుల్, ఇటు పాలిస్టర్ ముడతలు పడేటటువంటి ఏమంటారు క్లాత్స్‌ని కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఇట్ ఈస్ స్పన్ బై ఐదర్ డ్రై స్పిన్నింగ్ ఆర్ వెట్ స్పిన్నింగ్. ఇన్ డ్రై స్పిన్నింగ్ ద డిజాల్వ్డ్ పాలిమర్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఇంటూ వార్మ్ ఎయిర్, ఫైబర్స్ సాలిఫైడ్ బై ఎవాపరేషన్. ఇక్కడ డ్రై స్పిన్నింగ్‌లో అంటే మనకు తడి లేకుండా పొడికి సంబంధించి ఉంటాయి కదా! దాంట్లో వార్మ్ ఎయిర్ ఏదైతే ఉందో తర్వాత ఎవాపరేషన్ ద్వారా అది సాలిడిఫికేషన్ అయితే అయిపోతది. తర్వాత నెక్స్ట్ ఇన్ వెట్ అంటే తేమ శాతం ఉన్నటువంటి దాంట్లో ఏం చేస్తారు, ఏం చేస్తారంటే వాళ్ళు పాలిమర్స్ ఆర్ డిజాల్వ్డ్ అండ్ ఎక్స్‌ట్రాక్టెడ్ ఇంటూ బాత్ అండ్ దెన్ డ్రైడ్ అవుట్. అంటే తడిపేసి వాళ్ళు ఆరబెడతారు. ఇట్లా ఉంటదన్నట్టు. ఎగ్జాంపుల్స్ ఏంటి ఫ్లీస్, షాక్స్, స్పోర్ట్స్ వేర్ అండ్ స్వెటర్, క్రాఫ్ట్ యార్న్స్, లగేజ్, తర్వాత మళ్ళీ వెహికల్ కవర్స్ ఇవన్నీ గూడా వీటికి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ మనము అక్రిలిక్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ వుల్ అనేటువంటి పిలువబడేటువంటి అక్రిలిక్ గురించి అయితే నేర్చుకుందాము. ఇది మనకు కోల్, ఎయిర్, వాటర్, ఆయిల్ అండ్ లైమ్ స్టోన్ తోటి తయారు చేయబడుతుంది. అదే మనకు అక్కడ ఒకటి నేర్చుకున్నాం. ఏంటిది కోల్, ఎయిర్, వాటర్ అదేంటిది చెప్పండి? ఒక్కసారి వెనకాల పోయి చూసుకోండి. ఓకే. నెక్స్ట్ నేచురల్ వుల్ అంటే స్వెటర్స్‌లలో మనము ఏమంటాం షాల్స్‌లలో, బ్లాంకెట్స్‌లలో ముందుగా యూజ్ చేసాం. బట్ ఇప్పుడు అంతమందికి వుల్ అనేది ఎక్స్‌పెన్సివ్. కాబట్టి ఈ భారతదేశంలో ఇంతమందికి అన్నీ గూడా వుల్ అంటే మనకు ఎన్ని గొర్రెల్ని కోయాలో అర్థం చేసుకోండి. సేమ్ ఇట్లనే టెక్స్ట్ బుక్‌లో ఉందండి. నేనేదో జోక్‌గా చేస్తలేను. ఓకే. అట్లా ఉంది. సో, మనము దానికి ఒక అల్టర్‌నేట్‌గా అక్రిలిక్ అనేటువంటిది దాన్ని ఒక సింథటిక్ ఫైబర్‌నయితే కనుక్కోవడం జరిగింది. ఆల్ ద వింటర్ వియర్స్ నౌఎడేస్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సింథటిక్ ఫైబర్ ఆర్ కాల్డ్ అక్రిలిక్. కమర్షియల్లీ అవైలబుల్ ఇన్ 1941. అది మనకు అక్కడ చూసుకున్నట్లయితే 1911 అలాగే 1924లో దానికి పేరొచ్చింది. 1946లో ఫస్ట్ కేరళలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇదేమో 1941లో. ఓకే. ఇట్ లుక్స్ లైక్ ఎ న్యాచురల్ వుల్ కన్సిడర్డ్ యాస్ ఆర్టిఫిషియల్ వుల్ అండ్ జనరల్లీ కాల్డ్ ఫేక్ ఫర్ నకిలీ ఉన్ని అని మనం పిలుస్తాము. మేడ్ ఫ్రమ్ పెట్రోకెమికల్స్. ఓకే. నెక్స్ట్ వై సింథటిక్ ఫైబర్, అసలు సింథటిక్ ఫైబర్ ఎందుకు అనే దాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే సింథటిక్ ఫైబర్స్ అబ్జర్వ్ లెస్ వాటర్ అండ్ డ్రై ఎట్ ఫాస్టర్ రేట్. సమ్ ఈవెన్ వాటర్ ప్రూఫ్. మోస్ట్ ఆఫ్ దెమ్ possess several unique characteristics. They are durable, less expensive, readily available, affordable and are easy for maintenance. ఓకే. నేను చెప్తా అంటే అర్థమైపోతుంది. నెక్స్ట్ సింథటిక్ ఫైబర్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ న్యాచురల్ ఫైబర్స్. వెన్ బర్న్ సింథటిక్ ఫైబర్స్ మెల్ట్ ఆన్ హీటింగ్. ఇఫ్ ద సింథటిక్ ఫైబర్స్ క్యాచ్ ఫైర్ డిస్ట్రస్ డిజాస్ట్రస్ డిజాస్ట్రస్ అంటే ఏంటిది? అతి దారుణంగా మనకు డేంజర్ అన్నట్టు. ఓకే. సో ద ఫ్యాబ్రిక్ స్మెల్స్ అండ్ స్టిక్స్ టు ద బాడీ ఆఫ్ ద పర్సన్ హూ వియర్స్ ఇట్. కిచెన్లో, ల్యాబొరేటరీలలో వాడద్దు. ఓకే. నెక్స్ట్ మనము ఇక్కడ చూద్దాం. ఇక్కడ లేబుల్స్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మిక్స్డ్ బ్లెండింగ్ చూసుకున్నట్లయితే 50% ఆఫ్ కాటన్ అండ్ 50% అక్రిలిక్. ఇక్కడ 98% కాటన్, 2% ఎలాస్టిక్ లైక్రా. ఓకే. ఇక్కడ 100% నైలాన్ ఔటర్, 100% నైలాన్ పాలిస్టర్ లైనర్. ఓకే. ఇక్కడ 100% పాలిస్టర్. సో, అది వాష్ చేయొచ్చా? చేయొద్దా? ఎంత? ఏంటిది? మనకు ఈ ఇస్త్రీ చేసేటప్పుడు గూడా ఎంత చేయాలి? సో, ఇలాంటివన్నీ గూడా మనం సింథటిక్ ఫైబర్స్‌లో మనం చూస్తుంటాము. నెక్స్ట్ పాలిస్టర్స్ గురించి నేర్చుకుందాం. పాలిస్టర్స్ ఈస్ ద మోస్ట్‌లీ కామన్ యూజ్డ్ సింథటిక్ ఫైబర్. డజంట్ వ్రింకిల్ ఈజీలీ. ఇది అంతగా ముడతగా పడదు. ఓకే. క్రిస్ప్ అండ్ ఈజీలీ వాషబుల్. సూటబుల్ ఫర్ మేకింగ్ డ్రెస్ మెటీరియల్. టెరిలిన్ ఈజ్ ఏ పాపులర్ పాలిస్టర్. తర్వాత టెరిలిన్ మిక్స్డ్ విత్ కాటన్ ఈస్ కాల్డ్ టెరికాట్. అలాగే టెరిలిన్ మిక్స్డ్ విత్ ప్లస్ వుల్ ఈస్ కాల్డ్ టెరి వుల్. ఓకే. నెక్స్ట్ నైలాన్ ప్యూర్ పాలిస్టర్ టెరిలిన్ ఈజీలీ క్యాచ్ ఫైబర్. ఓకే. పాలిస్టర్ ఈస్ మేడ్ బై రియాక్టింగ్ టెరిఫెథలిక్ యాసిడ్ టు డైమెథలిక్ ఈథర్ దెన్ విత్ డైహైడ్రిక్ యాసిడ్. ఏంటిదట? పాలిస్టర్ ఈస్ మేడ్ బై రియాక్టింగ్ టెరిఫిథలిక్ యాసిడ్ టు డైమిథలి ఈథర్ దెన్ విత్ డైహైడ్రిక్ యాసిడ్. నేను ఇట్లా ఎందుకు ఆగి చెప్తున్నానంటే మీకు ప్రొనౌన్సియేషన్ అర్థం కావాలి. అక్కడ పటపట చెప్పితే ఏం అర్థమవుతుంది? అవునా కదా? పాలిస్టర్ కెన్ బి మెల్టెడ్ అండ్ స్పన్. దిస్ ప్రాపర్టీ అలౌస్ ద ఫైబర్ టు కన్వర్ట్ ఇంటూ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్. ఈ ఏంటిది మెల్టెడ్, స్పన్ ఇలాంటి ప్రాపర్టీస్ ఏం చేస్తాయి దానికి డిఫరెంట్ షేప్స్, సైజెస్లలో కూడా దాన్ని అలౌ చేయడానికి అంటే ఏమంటారు దాన్ని యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే.
నెక్స్ట్ స్మూతర్ అండ్ సాఫ్టర్ ఫీల్ ఉంటుంది. అల్ట్రా థిన్ లేయర్స్ అనేటువంటివి ఉంటాయి. సోడా బాటిల్స్ నుండి బోట్స్ వరకు కూడా ఇది యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ హౌ కెన్ యూ సే ఏ బాటిల్ ఈస్ పేట్ అంటే కోడ్స్ చూద్దాం. రిసైన్ ఐడెంటిఫికేషన్ కోడ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పీఈటీఈ పాలిథిన్ టెట్రాప్థిలేట్ అనేటువంటి బాటిల్స్ కూడా మనం చూస్తాము. అంటే నెంబర్ 1 వచ్చేసి పీఈటీ, నెంబర్ 2 వచ్చేసి హెచ్డిపిఈ హై డెన్సిటీ పాలిథిన్, ఓకే, పాలిథిలిన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పీవీసీ పైప్స్ మనము ఫ్లెక్సీలలో యూజ్ చేస్తాం కదా, వినైల్ అని కూడా అంటాం, పాలీవినైల్ క్లోరైడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ఎల్డిపిఈ లో డెన్సిటీ పాలిథిలిన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పీపీ పాలీప్రొపలిన్, ఓకే, ప్రొపైలైన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి పిఎస్ పాలీస్టైరిన్. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి మనకు నాట్ మెన్షన్డ్ 1 to 6 ఆర్ కాంబినేషన్స్ ఆఫ్ 1 ఆర్ మోర్ దిస్ ఏంటిది రిజైన్స్. ఇప్పుడు ఈ ఆరిట్లో మెన్షన్ కానటువంటిది అదర్లో వస్తుంది, లేదా ఈ రెండు లేకపోతే ఈ రెండు ఇలా కాంబినేషన్ అలా వస్తాయి కదా, వాటిని కూడా మనం 7 కిందకి తీసుకొస్తాము. నెక్స్ట్ ఇక్కడ పీఈటీ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ కార్బోనేటెడ్, సో దే షుడ్ బి స్టోర్డ్ ఇన్ కంటైనర్స్ విత్ విచ్ దే డు నాట్ రియాక్ట్. అవి రియాక్ట్ కానటువంటి కంటైనర్స్లో స్టోర్ చేస్తారు, ఎందుకంటే అవి కార్బోనేట్స్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూద్దాం. ప్లాస్టిక్ ఈజ్ ఆల్సో ఏ పాలిమర్ లైక్ మెనీ సింథటిక్ ఫైబర్స్. ఓకే, ప్లాస్టిక్ అనేది కూడా ఒక పాలిమర్, మనము సింథటిక్ ఫైబర్స్ లాగానే. మోనోమర్స్ ఇన్ ప్లాస్టిక్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 2 ways. వన్ ఈస్ లీనియర్ చైన్స్, అనదర్ వన్ ఈస్ క్రాస్ లింక్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, లీనియర్ అరేంజ్మెంట్ ఆఫ్ మోనోమర్స్, క్రాస్ లింక్డ్ అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ మనము డూ యూ నో చూసుకుందాం. అలెగ్జాండర్ పార్కస్, ఓకే, క్రియేటర్ ఆఫ్ ఫస్ట్ ప్లాస్టిక్. ఓకే, ఫస్ట్ ప్లాస్టిక్ దాన్ని పేరేం పెట్టిండు, పార్కిసైన్. ఓకే, వన్ ఆఫ్ ద మెనీ triumphs of modern science which is completely encompassed the day-to-day life across the world is the invention of plastics. The synthetically produced material was first prepared in 1862 in London by Alexander Parkes. To prepare these materials, Parkes heated nitrated cotton which previously soaked in sulfuric acid and made fabric soft and elastic with oil and camphor. The end product was an ivory colored material that became deserted when subjected to heat. This is named as Parkesine. First plastic pair ఏంటిది Parkesine. Based on these initial efforts, plastic evolved as main base for many modern materials. But at the time, people were not interested on this alternative to natural substances. ఇప్పుడు now it is the basis for the most of the modern materials. ఓకే, అలా మార్చేసింది అన్నట్టు ప్లాస్టిక్. ఓకే, క్రియేటర్ ఆఫ్ ద ఫస్ట్ ప్లాస్టిక్ ఎవరు, అలెగ్జాండర్ పార్కిస్. ప్లాస్టిక్ పేరు ఏంటిది ఫస్ట్, పార్కిసైన్. ఎప్పుడు 1862 ఇన్ లండన్. అండ్ మనకు హీటెడ్ నైట్రేట్ కాటన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ద్వారా అండ్ ఏం చేసిర్రు, సాఫ్ట్ ఎలాస్టిక్గా ప్రిపేర్ చేసిర్రు. తర్వాత దాని వచ్చినటువంటి ప్రోడక్టే మనకు ఏనుగు దంతాల కలర్లో ఉన్నటువంటి ఐవోరీ, దానికే పార్కిసిన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్. ఇక్కడ ల్యాబ్ యాక్టివిటీ ఉంటుంది, ఇది మీరు ఒక్కసారి చూడండి, చదవండి, ఈజీగానే అర్థమైపోతుంది. ఇక్కడ మనము టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ గురించి అయితే నేర్చుకుందాం. ప్లాస్టిక్స్ విచ్ గెట్ డిఫార్మ్డ్ ఈజీలీ ఆన్ హీటింగ్ అండ్ కెన్ బి బెండ్, అంటే ఈజీగా మనము హీటింగ్ ద్వారా చేస్తాయి కదా, అవి మనకు థర్మోప్లాస్టిక్స్ అని అంటాము. మళ్ళీ ప్లాస్టిక్స్లలో పాలిథిన్, పీవీసీ కూడా దాంట్లో ఒక భాగమే. నెక్స్ట్ ఇక్కడ ప్లాస్టిక్స్ విచ్ మౌల్డెడ్ వన్స్ కాంట్ బి సాఫ్టెన్ బై హీటింగ్, మళ్ళీ ఒక్కసారి అవి మళ్ళీ అయిన తర్వాత దాన్ని తర్వాత మళ్ళీ ఏమైనా హీట్ చేస్తే అది ఏం కాదు, అలాంటివి మనకు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, థర్మోప్లాస్టిక్స్ టాయ్స్, కామ్స్ అంటే మనకు దువ్వెనలు, కంటైనర్స్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటే బేకేలైట్, తర్వాత మెలమైన్. ఈ బేకేలైట్, మెలమైన్ అనేటువంటివి కూడా నెక్స్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ థర్మోప్లాస్టిక్స్ నేర్చుకుందాం. ఇవి సాఫ్ట్, ఎప్పుడైతే హీట్గా ఉన్నప్పుడు, కూల్గా ఉన్నప్పుడు హార్డ్ అవుతుంది, అంటే లిక్విడ్ అనేది హీట్ చేసినప్పుడు లిక్విడ్గా, కూల్ చేసినప్పుడు గ్లాసీ స్టేట్లో మారిపోతుంది. నెక్స్ట్ నోట్ చూద్దాం. ఇక్కడ హెర్మన్ స్టాండిగర్, ఇక్కడ జర్మన్ కెమిస్ట్, 1881 నుండి 1965 అతని యొక్క పీరియడ్. ఇన్ 1920 మేడ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద ప్రాసెసింగ్ ఆఫ్ సింథటిక్ మెటీరియల్స్ వెన్ ద
when he developed thermoplastics which are stable in themselves. Hermann Stanger won Nobel Prize in 1953 for demonstrating that polymers are long chain molecules. ఓకే, ఇక మనము చెప్తా అంటేనే అర్థమైపోతుంది ఇతని ఏంటిది నోబెల్ ప్రైజ్ ఎందుకు వచ్చిందట, ఫర్ డెమాన్స్ట్రేటింగ్ దట్ పాలిమర్స్ ఆర్ లాంగ్ చైన్ మాలిక్యూల్స్ అనేటువంటి దాన్ని నిరూపించడం జరిగింది. ఓకే, తర్వాత మళ్ళీ థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్లో చూసుకున్నట్లయితే ఇవి సింప్లీ ప్లాస్టిక్స్ అండి. ఇవి మళ్ళీ ఒక్క యూజ్ అండ్ త్రో లెక్క, మళ్ళీ రీమౌల్డ్ కాదు ఒక్కసారి అయితే. ఓకే, నెక్స్ట్ వెన్ హీటెడ్ అగైన్ కోల్ ఆర్ బర్న్, అంటే బొగ్గుగా మారుతుంది లేకపోతే బర్న్ అయినా అయిపోతుంది, అట్లా ఉంటుంది. ఓకే, నాట్ రీమౌల్డబుల్, స్ట్రాంగ్ క్రాస్ లైన్స్ లింక్స్ ఆర్ ఫార్మ్డ్, సో దిస్ ఈస్ కాల్డ్ స్టేబుల్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, బేకెలైట్ అనేటువంటి దాని గురించి డిఎస్సి 2024లో అడగడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మనం 3 క్వశ్చన్స్ చూసాం టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్గా అడిగినటువంటి అట్లా. నెక్స్ట్ యూజ్డ్ ఫర్ మెనీ మేకింగ్ హ్యాండిల్స్ ఆఫ్ యుటెన్సిల్స్ డ్యూ టు ఇట్స్ పూర్ కండక్టివిటీ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు మనం అల్యూమినియం, కాపర్, స్టీల్కి సంబంధించినటువంటి యుటెన్సిల్స్ వాడతాం కదా, వాటికి ఇప్పుడు మనం చాయ్ చేస్తాం కదా, చాయ్ గిన్నె ఉంటుంది కదా, గిన్నె ఉన్నప్పుడు దానికి బ్లాక్ కలర్ ఉంటుంది కదా, అది మనకు బేక్లైట్ అనేటువంటి దాంతో హ్యాండిల్స్ యూజ్ చేయడం జరిగింది. ఎందుకు, దానికి మనకు అగ్గి లేకపోతే మనకు కండక్టివిటీ హీట్ ఆఫ్ లేకపోతే ఎలక్ట్రిసిటీ అనేది తక్కువ ఉంటుంది, అంటే మనకు షాక్ హీట్ అనేది తగలదు. ఓకే, యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఇంక్లూడింగ్ స్విచ్ బోర్డ్స్, మన స్విచ్ బోర్డ్స్ కూడా దాంట్లో ఉండే భాగము. యూజ్డ్ అండ్ అల్టర్నేటివ్ ఫర్ పెరల్ అండ్ జేడ్ స్టోన్స్, ఇక్కడ మనకు ఈ ముత్యాలను కూడా ఇట్లాంటి పదార్థాలు అంటే చేస్తారు. తర్వాత మెలమైన్ చూసుకున్నట్లయితే యూజ్డ్ ఫర్ కిచెన్ వేర్. ఓకే, మేకింగ్ ఆఫ్ ఫ్లోర్ అండ్ డ్రెస్ మెటీరియల్ ఫర్ దేర్ నేచర్ ఆఫ్ ఫైర్ రెసిస్టెన్స్, కంప్యూటర్ అండ్ టీవీ క్యాబినెట్స్ అండ్ ఆర్ మెలామైన్. ఇవన్నీ కూడా మనకు బేక్లైట్కి సంబంధించింది, ఇవన్నీ కూడా మనకు మెలామైన్కి సంబంధించింది. ఓకే, ప్లాస్టిక్స్ ఆర్ నాన్ రియాక్టివ్. యూ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐరన్ గేట్స్ అండ్ నెయిల్స్ ఆర్ ఎక్స్పోర్ట్ టు అట్మాస్ఫియర్ సూన్ గెట్ రస్టెడ్, బట్ does this happen to plastic articles? No, because plastic material will not corrode easily. That's why they are used to store various kinds of materials including chemicals. Plastic is very light, strong, durable and can be molded into different shapes and sizes. Plastic are generally cheaper than metals. Okay, next, father of plastic industry. A Belgian scientist named Dr. Leo Henrik Belkland was responsible for the invention of bakelite. In 1907, he was working as chemist. By accident, he discovered the component of the carbonic acid and formaldehyde. When he tried to reheat the solidified component, he discovered it would not melt no matter how high the temperature was. Dr. Bakeland is considered as the father of the present plastic industry. ఏంటిదట, ఆయన ఏం చేసిండట చూద్దాం. ఇన్వెన్షన్ ఆఫ్ బేక్లైట్ ఇతనే కనిపెట్టిండు. ఓకే, ఏం చేసిండు, అసలు యాక్సిడెంట్గా అంటే అనుకోకుండా జరిగింది. కాంపౌండ్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్ అండ్ ఫార్మలైడ్, ఇవి రెండు మనకు యాక్సిడెంట్గా డిస్కవర్ చేయడం జరిగింది. ఈ బేక్లైట్ అనేది 1907లో డిస్కవర్ చేయడం జరిగింది. పాలిథీన్ అనేది క్యారీ బ్యాగ్స్లో వాడతాము. దానికన్నా ముందు ఒకటి హార్ట్ పిన్ టెస్ట్ అనేది అయితే ఉంది, ఇది కూడా మనకు డిఎస్సి 2024లో అడగడం జరిగింది. ఓకే, చూసుకోండి. టు టెస్ట్ ఇఫ్ ఎ పీస్ ఈస్ బేక్లైట్, గెట్ ఎ వెరీ వెరీ హాట్ పిన్ ఫ్రమ్ ఏ ఓపెన్ ఫ్లేమ్ సోర్స్. ఏంటిదట, మనము సూది ఉంటుంది కదా, ఒక చిన్న సూది, దాన్ని మండియాలి. మండి అది బేక్లైటా కాదా అనేది టెస్ట్ చేయడానికి చూద్దాం. ఓకే, చూద్దాం. ఓపెన్ ఏ ఫ్లేమ్ సోర్స్, దెన్ టచ్ ద పిన్ టు ద ఐటమ్. ఇఫ్ ఇట్ ఈస్ బేక్లైట్ ఇట్ విల్ బి నాట్ పెనిట్రేట్, అదట కరగదట ఒకవేళ బేక్లైట్ అయితే. ఒకవేళ కరిగి ఇట్ మే గివ్ ఆఫ్ ద యాసిడ్ స్మెల్ అండ్ ఇట్ మే లీవ్ ఏ పర్పుల్ బర్న్ మార్క్. ఇఫ్ ద పిన్ పెనిట్రేట్స్ ఆర్ మెల్ట్స్ ద ప్లాస్టిక్ దెన్ ఇట్ ఈస్ నాట్ జెన్యూన్ బేక్లైట్. ఇప్పుడు ఏం లేదండి, కరుగుతేనేమో అదేంటిది బేక్లైట్ కాదు. ఒకవేళ కరగకపోతే ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ బేక్లైట్ ఇట్ విల్ నాట్ పెనిట్రేట్, అంటే ఒకవేళ కరుగుతేనేమో కాదు, కరగకపోతే అవును. ఓకే, రివర్స్. ఒకవేళ కరగకుండా ఏం చేస్తుంది, యాసిడ్ స్మెల్ లేకపోతే పర్పుల్ బన్ అనేటువంటి ఒకటి ఇస్తుంది. సో ఆ స్మెల్ అయితే ఇస్తుంది, మార్క్ కూడా ఇస్తుంది. సో దీనికి సంబంధించింది. నెక్స్ట్, ప్లాస్టిక్స్ ఆర్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ చూసుకున్నట్లయితే ఏ మెటీరియల్ విచ్ ఈస్ ఈజీలీ డీకంపోజ్డ్ బై న్యాచురల్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ బయోడిగ్రేడబుల్. ఏ మెటీరియల్ విచ్ ఈస్ నాట్ డీకంపోజ్డ్ బై న్యాచురల్ ప్రాసెస్ ఈస్ నాన్ బయోడిగ్రేడబుల్. అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్, ప్లాస్టిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్.
ఇదొకటి చూడండి. ఇందులో ప్లాస్టిక్స్ బ్యాగ్స్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ ఆటమ్ బాంబ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ అంటూ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక తీర్పులో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఎన్‌జీఓ ఒక ఒక కేస్ అయితే నమోదు చేయడం జరిగింది. ఎందుకు అంటే 30-60 కేజెస్ ఆఫ్ బ్యాగ్స్ అనేది ఒక ఆవులో కనబడడం జరిగింది. వాళ్ళు చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసినప్పుడు. సో, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ జస్టిస్ సింఘ్వి అండ్ ముఖోపాధ్యాయ చెప్పడం జరిగింది. ఇది కూడా ఆటమ్ బాంబ్ లెక్క ఫ్యూచర్ జనరేషన్‌లలో మనకు డేంజర్‌గా కాబోతుందని. ఆల్రెడీ అయిపోయింది సగం. ఇంకా మీకు నేను చెప్పేది ఏంటిదంటే ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకండి. మాక్సిమం దాన్ని అవాయిడ్ చేయండి. అయితేనే మనకు మనుగడ అనేది ఉంటుంది. నెక్స్ట్ మన కొడుకులు, కూతుర్లు, మన ఏమంటారు జనరేషన్ మనవళ్ళు, మనవరాళ్ళు బతకాలంటే అదే. మనం ఏదో మోడర్నైజేషన్‌గా ఉండి పెద్ద టెక్నాలజీని ఏదో మనమే కనిపెట్టినట్టు ఎక్కువగా చేసి ఆగం కాకండి. ప్లీజ్ మనము ఆ అవేర్‌నెస్ అనేది 10 మందికి పంచాలి. ఓకే. 4R ప్రిన్సిపల్‌ని అయితే మనం పాటించాలి. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్, రికవర్. క్రియేటింగ్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ 4R ప్రిన్సిపల్. ఏం లేదండి, రెడ్యూస్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాప్ యూజ్ అండ్ త్రో కల్చర్. ఇప్పుడు ఫంక్షన్స్‌లలో ఆడ ఈడ పోతాం కదా ప్లాస్టిక్. యూజ్ అండ్ త్రో. మనకు సొసైటీ కూడా అట్లనే అయిపోయింది. బట్ అట్లా ఉండొద్దు మనం. యూజ్ అండ్ త్రో లెక్కనే అయిపోయింది. నాతోటి అవసరం అయిపోయినాక దానికి పడేసుడే అన్నట్టు ప్లాస్టిక్‌ని కూడా పడేసి అంత ఆగమాగం చేస్తున్నారు. అదంతా కూడా మన పొల్యూషన్‌గా, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అది ల్యాండ్ పొల్యూషన్‌గా కూడా అవుతుంది. సో, ప్లీజ్ అవేర్ ఆన్ దట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ రీయూజ్. యూజ్డ్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు రాజు కలెక్టెడ్ డిస్పోజల్ ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ మేడ్ సమ్ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఓకే. ఫ్లవర్ వాసెస్ అంటే ఏం లేదండి. ఏమైనా ఉపయోగకరమైనటువంటి ప్లాస్టిక్ ఉంటే దాన్ని మళ్ళీ రీయూజ్ చేద్దాం. తప్పేమున్నది? అలా చేసుకోవాలి. నెక్స్ట్ రీసైకిల్. బ్రోకెన్ ఆర్ యూజ్‌లెస్ థింగ్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా మనము న్యూ ప్రొడక్ట్‌గా రీసైకిల్ చేసుకోవాలి. 60,000 టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇన్ అవర్ వరల్డ్ టుడే. దాదాపుగా 60,000 రకాల ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి. బట్ దాంట్లో 6 అనేదే మనము రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం. ఒకటొచ్చేసి పీఈటీ అండ్ రెండోదొచ్చేసి హెచ్‌డిపిఈ. ఇది కామన్‌లీ రీసైకిల్డ్. ఇది రీసైకిల్ అయితుంది. నెక్స్ట్ ఎల్‌డిపిఈ చూసుకున్నట్లయితే యూజ్డ్ ఫర్ క్యారీ బ్యాగ్స్. క్యారీ బ్యాగ్స్‌కి యూజ్ చేస్తాం. ఇది నాట్ రీసైకిల్డ్ కామన్‌లీ. ఇది రీసైకిల్ కాదు. కాబట్టి క్యారీ బ్యాగ్స్ అనేది తగ్గించి జూట్ బ్యాగ్స్ లేకపోతే మనకు సంచులు అవి వాడండి. ఓకే. నెక్స్ట్ పీవీసీ ఉంటది కదా! పైప్స్. అది కూడా నాట్ రీసైకిలబుల్. సో, మనం కూడా కొన్ని మట్టివి కూడా వాడేటువంటి పని చేయాలి. మనం కూడా దాన్ని సహకరించాలి. నెక్స్ట్ పీపీ. కాఫీ కప్స్, ఎగ్ బాక్సెస్, ప్యాకింగ్, పీనట్స్ అండ్ టేక్ ఔట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా రీసైకిల్ అయితాయి. ఓకే. నెక్స్ట్ ఎస్‌పిఐ అంటే సొసైటీ ఆఫ్ ద ప్లాస్టిక్స్ ఇండస్ట్రీ ఇంట్రొడ్యూస్ ఇట్స్ వాలంటరీ డిజైన్ ఐడెంటిఫికేషన్ కోడింగ్ సిస్టమ్ ఇన్ 1988. ఆ కోడింగ్ సిస్టమ్ ఏంటిది? ఇగో ఇది. యూనివర్సల్ రీసైక్లింగ్ సిస్టమ్ సింబల్. యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్. ఇండికేటింగ్ జెనరిక్స్ రీసైకిలబుల్ మెటీరియల్స్. అన్‌కోడెడ్ ప్లాస్టిక్స్ ఉంటాయి. ప్లాస్టిక్ ట్రాప్స్, కంప్యూటర్ కీబోర్డ్స్, టాయ్స్ ఇవన్నీ కూడా వీటికి కోడ్ అనేది ఉండదు. ఇవి 7 అదర్ కింద వచ్చేసిందనుకోండి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ రికవర్. సుప్రీం కోర్ట్ అనేది 2003లో ఇంప్లిమెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మనకు స్వచ్ఛ భారత్ ఈ మున్సిపాలిటీస్‌లలో ఇలాంటివి కొంచెం ప్రోగ్రామ్స్ అనేవి చేయండి, రికవర్ చేసుకోండి అని అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది మనకు ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి. ఇంత లెంతీగా ఉండి కూడా మనకు ఎక్కువ మార్క్స్ అనేవి ఇవి క్యారీ చేస్తుంది లెసన్స్. సో, ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్‌గా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే అండి. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాట్సాప్‌కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో కూడా ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీమ్స్, కోట్స్ కోసం మరిన్ని షార్ట్స్ అయితే చూడండి. ఓకే. థాంక్ యూ. వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే. థాంక్ యూ.